హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం గల ముఖ్య కారణం ఏంది అని అంటే, నువ్వు డైలమాలో ఉన్నావు చూడు. మరి జాబ్ కు ప్రిపేర్ కావన్నా వద్దా, జాబ్ కొట్టాలన్నా వద్దా అని అనుకుంటున్నావు కదా. ఒకసారి వీడియో పూర్తిగా చూడు, నీకు జాబ్ కొట్టన్నా వద్దా నీకే అర్థమవుతుంది. నేను చెప్పబోయే విషయాలు నువ్వు గమనించు, రియల్ గా థింక్ చేయి. ఫస్ట్, బయట ప్రైవేట్ జాబ్ తో పోలిస్తే మన గవర్నమెంట్ జాబ్ అనేది ఫుల్ సెక్యూర్ గా ఉంటది. అండ్ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులు ఉండేది ఈ నోటిఫికేషన్స్. అండ్ ఫిజికల్ గా, మెంటల్ గా నువ్వు స్ట్రాంగ్ గా కనుక అయ్యి ఉంటే ఈ జాబ్ కి ప్రిపేర్ అవ్వు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్లు అంటే ఎప్పుడు ఊడవెక్తారో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. కొత్త కొత్త సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటూ ఉండాలి. లైఫ్ టైం సెక్యూర్ అనేది ఉండదు. ఇప్పుడు నీకు జాబ్ వస్తే నువ్వు ఒక్కడే కాదు, నీ కుటుంబం అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉంటది, సంతోషంగా ఉంటది. ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది అనుకో, మీ అమ్మ నాన్న చూడు ఎంత కష్టపడుతున్నారు నీకోసం, నీకు జాబ్ రావాలని చెప్పేసి. మీ అమ్మ నాన్న పడే కష్టం కూడా తగ్గిపోతుంది. మీకు భార్య ఉంటే భార్య, మీ పిల్లలు ఉంటే పిల్లలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అంటే మీ అమ్మ నాన్నల తరం బాగుంటుంది, అమ్మ నాన్నలు బాగుంటారు. అండ్ నీ భార్య పిల్లలు, నీ భర్త పిల్లలు కావచ్చు, మీరందరూ చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకోగలుగుతావు, వాళ్ళు బాగా చదవగలుగుతారు. ఇంతకు ముందు చూసుకున్నావు నీకు ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఓవర్కమ్ చేయొచ్చు జాబ్ సంపాదిస్తే. నువ్వు కలలు కన్నా నీ యూనిఫామ్ అనేది నువ్వు వియర్ చేస్తే నీ కాన్ఫిడెన్స్ అండ్ ఆ హ్యాపీనెస్ చాలా వేరే లెవెల్ ఉంటది. ఒక్కసారి థింక్ చేయి, నువ్వు యూనిఫామ్ వేసుకొని ఉంటే నీకు ఎట్లా ఉంటది అని చెప్పేసి. చూస్తున్నావు కదా, నువ్వు బాగుపడితే నీ మీద ఎంత మంది కన్నెర్ర చేస్తున్నారో చూస్తున్నావు కదా. సొసైటీ ఎట్లుందంటే, నువ్వు గనక సక్సెస్ అయ్యి ముందుకెళ్ళి జాబ్ సంపాదిస్తే, అరే వానికి ఏంద్రాబాయ్ వాడు మస్తున్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి మస్తు ఏడుస్తారు నీ మీద. అదే నువ్వు గనక ఫెయిల్యూర్ అయినావు అనుకో, నవ్వుతుంటారు. వాళ్ళకి సమాధానం చెప్పు, నువ్వు యూనిఫామ్ వియర్ చేయు. అట్లాంటి వాళ్ళకి నువ్వు జాబ్ సంపాదించి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీ అమ్మ నాన్న చూస్తున్నావు ఎంత కష్టపడుతున్నారు, నా కొడుకు ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి ఎంత కలలు కంటున్నారు. నువ్వు కూడా ఎన్నెన్ని కలలు కన్నా ఊహించుకో ఒకసారి. నువ్వు జాబ్ కొట్టి నువ్వు ట్రైనింగ్ అయిపోయి నువ్వు డ్యూటీ చేస్తున్నప్పుడు నీకు పగోడు గాని పడి రానోడు గాని నీకు కాల్ చేసి ఏదైనా హెల్ప్ అడుగుతాడు చూడు, అప్పుడు నీ కాన్ఫిడెన్స్ గానీ హ్యాపీనెస్ గానీ ఏ లెవెల్ ఉంటుంది ఆలోచించుకో ఒకసారి. మీ తల్లిదండ్రులు అయితే నా కొడుకు పోలీస్ అని చెప్పేసి చాలా గర్వపడుతుంటారు. మీ భార్య పిల్లలు అయితే వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక రియల్ హీరో అవుతావు. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినావు సొసైటీలో, నువ్వేం పని చేయక తాక్కుంటూ తిరుక్కుంటూ ఉంటే నీకు ఒక రకమైన సంబంధాలు వస్తాయి, పెళ్లి సంబంధాలు. అదే నువ్వు ఒక చిన్న జాబ్ చేసుకుంటూ లేకపోతే చిన్న బిజినెస్ చేసుకుంటుంటే ఒక రకమైన సంబంధాలు వస్తాయి, మ్యాచెస్, పెళ్లి సంబంధాలు. అదే నువ్వు ఒక జాబ్ కొట్టి ఒక యూనిఫామ్ సర్వీస్ లో ఉంటే అదో రకమైన సంబంధాలు వస్తాయి, ఒక మంచి లెవెల్ ఉన్న సంబంధాలు వస్తాయి, ఒక మంచి అమ్మాయిలు వస్తారు. ఒక లెవెల్ అనేది చేంజ్ అయితే, నేను రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా, మీరు ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోవద్దు. నీకు జాబ్ లేకపోతే నువ్వు పెళ్లి చేసుకునేటోళ్ళకు ఒక ఆప్షన్ గా మారుతావు, కానీ నీకు జాబ్ వస్తే నువ్వే ఒక ఆప్షన్ ఎంచుకునే స్థాయికి వస్తావు. నీకు జాబ్ వచ్చుంటే నువ్వు కలలు కన్నా నీకు ఇష్టమైన అమ్మాయిని, నువ్వు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటది. అదే జాబ్ లేకపోతే తెలుసే కదా నీకు. మీ తల్లిదండ్రుల కష్టమో, మీ అక్క అన్నను కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని చూడు. ఆరోగ్యం బాగా లేకున్నా, తినడానికి తిండి సరిగ్గా లేకున్నా, తినకున్నా కూడా నీ కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత పరితపిస్తున్నారు, నా కొడుకు ఉద్యోగం సాధించాలని చెప్పేసి, ఒక మంచి స్థాయిలో స్థిరపడాలని చెప్పేసి. ఈ బాధలు, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ సొసైటీ చూసే చిన్న చూపు, ఇవన్నిటి నుంచి పటాపంచలు చేసుకుంటూ నా కొడుకు యూనిఫామ్ సర్వీస్ లోకి వెళ్లి యూనిఫామ్ వేసుకొని మా కష్టాలు ఇప్పటికైనా తీరుస్తాడేమో అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తుంటున్నారు. ఆ విషయం మీ అందరికి అర్థమైందో అర్థం కాలేదో ఇంకా. నువ్వు ఇప్పుడు జాబ్ సాధించి వాళ్ళ కష్టానికైనా విముక్తిని ఇప్పుడైనా కలిగించు. జాబ్ కొడితే నీకు సొసైటీలో రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ ఊళ్ళో నువ్వే ఆదర్శంగా ఉంటావు. ఎట్లా అంటే, ఒక పలానా వాళ్ళ తల్లిదండ్రుల కొడుకు చూడరా ఎట్లా జాబ్ కొట్టిండు, ఎంత కష్టపడ్డాడో చూడు. నీకేమైందా, నువ్వు జాబ్ కొట్టలేకపోయినావురా, నీకు అన్ని ఉన్నాయి కదరా అని చెప్పేసి వాళ్ళ కొడుకులను తిట్టొచ్చు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళకి మోటివేషన్ గా ఇవ్వచ్చు. వాళ్ళు అట్లా మోటివేషన్ లెక్క తయారవుతావు నువ్వు. నీకు జాబ్ వస్తే ఎట్లుంటదంటే, నీకు దూరపు చుట్టాలో, నీకు దూరపు ఫ్రెండ్స్, నువ్వంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నీకు జాబ్ వస్తే, ఏ మావాడేరా, ఏ పలానోడు మావాడే, మాకు తెలిసినోడే, మాకు బాగా తెలిసినోడే, మాకు బాగా దగ్గరోడే, మా రిలేటివ్ వాడు బాగా కష్టపడ్డరా, గట్టిగా చదివి జాబ్ సంపాదించిరా, పాపం చాలా పూర్ ఫ్యామిలీస్ రా వాళ్ళు అని అంటారు. కానీ నువ్వు గనక ఫెయిల్యూర్ అయినావు అనుకో, ఏ వాడారా బై, వానికి ఏమచ్చరా, వాడు తాక్కుంటూ తిరుక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటుంటాడు, అలా అయ్యే వాళ్ళు సంపాదించి పెట్టిర్రు, అది ఖర్చేనికే ఉన్నాడు వీడు అని చెప్పేసి అంటారు. నాకు జాబ్ వచ్చినా పర్లేదు, జాబ్ రాకున్నా పర్వాలేదు, ఏదో నార్మల్ ప్రిపేర్ అయితే నేను రాస్తా, నాకు జాబ్ రాకపోతే చిన్న బిజినెస్ ఉంది, నాకు జాబ్ రాకపోతే నేను వ్యవసాయం చేసుకుంటా అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు నువ్వు ప్రిపేర్ కా. నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు అనుకుని గట్టిగా ప్రిపేర్ అయినప్పుడే నీకు ఆ సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడనే ఆల్టర్నేట్ ఆలోచించుకున్నాను, నాకు ఇది రాకపోతే నాకు అది ఉంది, అది రాకపోతే అది ఉందని చెప్పేసి. ఇట్లా నాకు ఏ ఆప్షన్ లేదు, నాకు ఒకటే ఆప్షన్ ఉంది, నాకు అదే ఖచ్చితంగా కావాలి అనుకుని ప్రిపేర్ గా ఖచ్చితంగా నీకు సక్సెస్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు నీకు చాలా ఆకలి అవుతుంది, చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక పండు ఉంది, ఆ పండు తింటేనే నీకు ఆకలి తీరుతుంది, లేకపోతే ఆకలితో అలమటించి చనిపోయే ఛాన్స్ ఉంది. నీకు ఆప్షన్ అది ఒకటే ఉంది, ఆ చెట్టుకున్న పండును మాత్రమే తినాలి అనుకున్నప్పుడు నువ్వు ఎట్లా సాధించుకుంటావు? ఎన్ని ముళ్ళున్నా, ఆ చెట్టు ఎక్కొచ్చినా ఎక్కరాకున్నా, నేను బ్రతకాలి, నాకు అది కావాలి, నాకు అది ఉంటేనే నా ఆకలి తీరితే నేను బ్రతకగలుగుతా అని చెప్పేసి దానికోసం చాలా కష్టపడినా సరే దాన్ని సంపాదించుకొని నువ్వు ఆ కాయం తినగలుగుతావు, ఆ పండును తినగలుగుతావు. ఇట్లనే ఈ జాబ్ కూడా అంతే, నాకు అది ఒకటే కావాలి, అది లేకపోతే నేను లేనిగా అని ఫిక్స్ అయిపో. అట్లా కష్టపడు, నీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అయ్యో నేను చిన్న మిస్టేక్ చేయకపోతే అయిపోతుండే, నేను ఇంకొంచెం గట్టిగా చదువుతూ అయిపోతుండే, అరే సేమ్ మార్క్స్ వచ్చి మిస్ అయింది, ఏజ్ సేమ్ ఉండి, అండ్ నాకు 0.25 తో మిస్ అయింది, 0.5 తో మిస్ అయింది, అరే 1 మార్క్ తో మిస్ అయింది, చిన్న మిస్టేక్ చేయకుండా అయిపోతుండే నేను అని చెప్పేసి ఇంకొంచెం గట్టిగా కష్టపడితే అయిపోతుండే
చేసుకోండి అప్పుడని చెప్పేసి చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటా అంటే ఏం ప్రయోజనం ఉండదు. ఏదైనా సరే నోటిఫికేషన్ రాకముందే నేర్చుకో సబ్జెక్టు, నోటిఫికేషన్ వచ్చిందంటే జాబ్ ని చేతిలో ఉండాలి, అట్లా ప్రిపేర్ కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విను. నువ్వు గనుక సక్సెస్ కావాలనుకున్నప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లుంటదంటే, ప్రొద్దున 5:30కి అలారం పెట్టుకొని లేచి గ్రౌండ్ కి వెళ్ళాలనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అలారం 5:30కి పెట్టుకుంటే నీకు 5:20కి ఉలికిపడి మెలకు వస్తుంది చూడు, అది నువ్వు సక్సెస్ కు దగ్గరలో ఉన్నావు, నువ్వు సక్సెస్ 100% అవుతావని ఒక ఇండికేషన్. అదేం లేదు అలారం బంద్ చేసి మూలుక్కుంటూ కప్పుకొని అట్నే వండుకొని మళ్ళా పోదాంలే కొద్దిగా తర్వాత పోదాంలే ఇంకా గ్రౌండ్ కి ఎవరు రారు చీకటి ఉన్నది, లేకపోతే రేపు పోదాంలే బాడీ అనేజీ ఉంది అంత ఎట్లా ఉన్నది రేపు నుంచి ప్రాక్టీస్ చేద్దాంలే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా కాసేపు బండుకుందాంలే అని అనుకుంటివా, నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే లెక్క ఇక్కడనే. ఎందుకంటే నువ్వు ఖచ్చితత్వంగా ఉండాలి, ఒక కాన్ఫిడెంట్ ఉండాలి, ఒక డెడికేషన్ తో వర్క్ చేయాలి, డెడికేషన్ తో కష్టపడాలి, ఒక టైమింగ్ ఒక ప్లానింగ్, నువ్వు అనుకున్న పలానా టైం కు లెవాలి పోవాలి అంతే, దట్స్ ఇట్. ఏం చెప్పుకోదు. నిన్ను నువ్వు సర్ది చెప్పుకున్నావనంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే లెక్క, నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకుంటున్నావు అంటే నువ్వు మోసపోయినట్టే లెక్క. అంటే నా ఉద్దేశం నువ్వు ఇయ్యాలటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయని నా ఉద్దేశం కాదు, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, పలానా డేట్ కి వస్తుంది, కొన్ని ఇయర్స్ తర్వాత 1 year 2 years తర్వాత వస్తుందని మనకు తెలుసు. కాబట్టి నేను ముందు నుంచి ఎట్ ఏ టైం గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ అండ్ ప్రిపేర్ అయ్యేవాడిని రెండు కూడా. ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఈవెంట్స్ గానీ గ్రౌండ్ గానీ అప్పుడు చాలా కష్టపడ్డము, ఉరికి కాలు నొప్పులు తెచ్చుకోవడము, ఎక్కువ కష్టపడము, ఎక్కువ స్ట్రెంత్ లాస్ చేసుకోవడము, అప్పుడు చదువుదామంటేనేమో మైండ్ ఎక్కది, మైండ్ కి సబ్జెక్టు చాలా రన్నింగ్ కష్టపడి ఉంటాను. ఇప్పటి నుంచి నార్మల్ గా లైట్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొంచెం ఏదైనా వర్కౌట్ చేసుకుంటుంటే నీ బాడీ స్ట్రెంత్ గా ఉంటది, నువ్వు హెల్దీగా ఉంటావు, నీ బ్రెయిన్ యాక్టివ్ లో ఉంటది, చదివింది నీకు మంచిగా గుర్తుంటది, ఈజీ అయిపోతుంది. అప్పటి వరకు రన్నింగ్ అంటే హెవీగా అంతా ఉరికి బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి నువ్వు స్ట్రెంత్ గెయిన్ చేసుకుంటున్నావు కదా. నీకు ఎప్పుడన్నా ఏదన్నా అనిపిస్తే ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్ కి వెళ్ళి చూడు, బోర్డర్స్ చూడు, నాన్ బోర్డర్స్ చూడు, వడ్డెర బస్తీ మాణికేశ్వర్ నగర్ లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ చూడు, చిక్కడిపల్లి లైబ్రరీ దగ్గర ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ చూడు, అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ చూడు. వాళ్ళు ఎట్లా తెలుసా, యూనివర్సిటీ దగ్గరనైతే అదే నైట్ ప్యాంటు అదే టీ షర్ట్ వేసుకొని ఎంత కష్టపడుతుంటారంటే రోజు ప్రొద్దున లేస్తాడు, పోయి లైబ్రరీకి పోయి చదువుతాడు, మధ్యాహ్నం డబ్బులు ఉంటాయో ఉండవు 5 రూపాయల భోజనం తింటాడు, కర్రీ పార్సల్ తెచ్చుకుంటాడు, నిద్ర కూడా చక్కగా పోడు. ఎంత కష్టపడుతుంది తెలుసా, 30 సంవత్సరాలు దాటినా కూడా. ఊళ్ళో వాళ్ళనే బాధలు, వాళ్ళ తల్లిదండ్రులకు, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ దూరపు ఫ్రెండ్స్ ఏమో అంటున్నారు ఆ మాటలు. అయినా అతను ఇక్కడ ఎంత కష్టపడుతుంటాడంటే ప్రొద్దున లేచి నుంచి నైట్ వరకు అదే పని కొన్ని సంవత్సరాల తరబడి అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు. డబ్బులు పంపిద్దామంటే ఇంటి నుంచి పేరెంట్స్ డబ్బులు పంపించలేని పరిస్థితి. కొందరు క్యాటరింగ్ చేసుకుంటున్నావు, కొందరు చిన్న పార్ట్ టైం వర్క్ చేసుకుంటున్నావు, డబ్బులు పొదుపు చేసుకుంటూ కర్రీస్ తెచ్చుకొని తినడము, 5 రూపాయల భోజనం తినడము, ఇట్లా చేస్తూ చాలా ఇయర్స్ నుంచి చాలా మంది కష్టపడుతున్నారు. ఇకనైనా మేలుకో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించలేవు. ప్రిపరేషన్ ప్లాన్ సెట్ చేసుకో, టైమింగ్ సెట్ చేసుకో. కానీ ఒకటి చెప్తున్నా నీకు, నోటిఫికేషన్ వచ్చే నాటికి నువ్వు మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉండు. ఇదొకటే మాట నీ సక్సెస్ కు, ఇదొకటే మెయిన్ రీజన్. ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసి పడేసే, సబ్జెక్ట్ మొత్తం నేర్చుకో. నోటిఫికేషన్ వచ్చినట్టు నాకు జాబ్ వచ్చినట్టే అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఉండు. నీకు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తా. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అడుగుకుంటుండకు. ఖచ్చితంగా వస్తుంది, పోతుంది. నువ్వు దాన్ని ఆపట్టుకోగలగాలి, నువ్వు దానికి తట్టుకొని నిలబడగలగాలి. అంటే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, ఫిజికల్ గా మంచిగా ఉండు, మెంటల్ గా మంచిగా ఉండు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండే బ్రో, డబ్బులు లేవు, నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతా, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటే, నేను ప్రిపేర్ అయినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు బ్రో. ఎవరి దగ్గర డబ్బులు ఉండయి. డబ్బులు కనుక ఉంటే మనము ఈ జాబ్ కి వచ్చి మనం ఎందుకు ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యేటోళ్ళం? అదే కూర్చుని ఆరామ్సే తిరుక్కుంటా తాక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేటోళ్ళం కదా. మన దగ్గర డబ్బులు లేదు కాబట్టి కదా బ్రో ప్రిపేర్ కావడానికి వచ్చినాము. ఎట్లయినా సరే డబ్బులు సమకూర్చుకో, చదువు, ప్రిపేర్ గా, ఖచ్చితంగా జాబ్ కొట్టిపడేసాయి. ఈ ఫినాన్షియల్ బాధ నుంచి విముక్తి కలిగించుకో. నువ్వు నీకు, నీ అమ్మ నాన్నకి, నీ భార్య బిడ్డలకి ఒక మంచి లైఫ్ నువ్వు. ఇంకెన్నాళ్ళు కష్టపడతారు మీ అమ్మ నాన్న, నువ్వు ఇంకెన్నాళ్ళు కష్టపడుతూ ఉంటావు, ఇంకెన్నేళ్ళు గ్రౌండ్ కట్టినే ఉరుకుతా ఉంటావు, ఎన్నేళ్ళు కాళ్ళ నొప్పులు, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఎన్ని రోజులు ఇంకా. ఇప్పటికైనా వాటన్నిటిని పటాపంచాలు చేస్తూ కసిగా ప్రిపేర్ అవ్వు, కసిగా కొట్టి పడేసాయి. చెప్తున్నా కదా, కొడితే ఎస్ఐ కొట్టు, లేదు మిస్ ఏందనంటే ఫైర్ ఎక్సైజ్ కొట్టి పడేసాయి. ఆ రేంజ్ లో ప్రిపేర్ అవ్వు. డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లో ఉండవు ఈసారి. ఇట్లాంటి మోటివేషన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు ఎప్పుడైనా మోటివేషన్ తగ్గినట్టు అనిపించినా, నీకేమైనా మూడ్ చేంజ్ అయినా మన వీడియోస్ ఓపెన్ చేసి చూడు, నీకు ఆ మోటివేషన్ కొంతైనా దొరుకుతుంది. ఈ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కానీ, మీ వాట్సాప్ గ్రూప్ లో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కష్టపడ్డోడికే ఫలితం రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ వెంకట్, ఫైర్ ఫైటర్. జై హింద్.